సలార్ రిలీజ్ డేట్ కి ముందరే ఎప్పుడో డిసెంబర్లోనే రిలీజ్ డేట్ ని లాక్ చేశాడు షారుఖ్ ఖాన్ ఫర్ హిస్ రిలీజ్ ఢమ్కీ. ఈ సినిమాని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ మేకర్స్ ఆఫ్ బాలీవుడ్ సినిమా రాజ్ కుమార్ హిరానీ రిమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంత హైప్ ఇవ్వాలని ట్రై చేసినా సరే ఈ సినిమాకి అంత బజ్ రావట్లేదు. ప్రాబబుల్లీ ఇదేమన్నా సలార్కి కలిసొచ్చే అంశమా అంటూ సలార్ ఫ్యాన్స్ అయితే మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఢమ్కీ వర్సెస్ సలార్ క్లాష్ ఇప్పుడు నేషన్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఎవరు ముందుంటారు అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. బాలీవుడ్ లో తిరుగులేని దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన చిత్రం ఢమ్కీ. ఈ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉండాల్సింది, కానీ ఎందుకో బజ్ మాత్రం రావటం లేదు. ఒకవైపు పఠాన్, జవాన్ లాంటి బ్లాక్ బాస్టర్స్ తర్వాత షారూఖ్ నటిస్తున్న సినిమా, మరోవైపు బాలీవుడ్ కు మున్నా భాయ్ సిరీస్, 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి సినిమాలు అందించిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ న్యూ మూవీ. ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన సినిమా అంటే ఢమ్కీకి నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉండాలి, కానీ ఎందుకో ఢమ్కీకి అంత క్రేజ్ లేదు. అయితే రాజ్ కుమార్ హిరానీని తక్కువగా అంచనా వేయకూడదని, థియేటర్స్లోకి అడుగుపెట్టిన తర్వాత అతను మ్యాజిక్ రిపీట్ చేస్తాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అతని ట్రాక్ రికార్డ్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది అంటున్నారు. అదే జరిగితే ఢమ్కీ పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంటే మాత్రం సలార్కు నార్త్ మార్కెట్లో వసూళ్లకు గండి పడుతుంది.